यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेद रहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् జై గోవింద. బలరాముణ్ణి విడిచి ఒంటరిగా గోపబాలులతో కలిసి యమునా నదికి వెళ్ళినటువంటి కృష్ణుడు అక్కడ చనిపోయి ఆ ఉన్నటువంటి నీరుని తాగి చనిపోయినటువంటి గోపబాలులందరినీ కూడాను బ్రతికించిన తర్వాత ఆ యమునా జలాలు కాళీయుడి యొక్క విషం చేత దూషితమయ్యాయి అని తెలుసుకున్నాడు.
ఎందుకు పిల్లలందరూ చనిపోయారు, కారణం ఏమిటి అంటే ఈ జలాల్లో ఏదో దోషం ఉన్నది. ఆ దోషం ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు ఆయన దివ్య దృష్టికి గోచరించినటువంటిది కాళీయుడు. ఆ కాళీయుడు వదిలినటువంటి విషం చేత ఆ జలం అంతా కూడాను దూషితమైపోయింది. ఆ దూషితమైనటువంటి వాటిని తాగి వీళ్ళందరూ చనిపోయారు కనుక ఈ కాళీయుణ్ణి మడుగులో నుంచి పంపించేయాలి అని అనుకున్నాడు. ఎలాగైనా సరే ఇందులో నుంచి పంపించేయాలని భావించినటువంటి తాను వెడలు కొట్టేశాడు అని పరీక్షణ్ మహారాజుకి సుఖమహర్షి చెప్తూ ఉంటే పరీక్షణ్ మహారాజుకు ఓ సందేహం కలిగింది. మహానుభావ, కాళీయుడు ఆ మడుగులో అనేక యుగాల నుంచి ఉంటున్నాడు కదా, మరి అలాంటప్పుడు అతన్ని నిగ్రహించి ఎలా పంపించేశాడు ఆయన, ఎందుకు పంపించవలసి వచ్చింది అని ప్రశ్నించాడు. అప్పుడు సుఖమహర్షి తాను సమాధానం చెప్తూ, నాయనా, ఆ యమునా నది మధ్యలో ఒక మడుగు ఉన్నది. ఆ మడుగులో నివసిస్తున్నాడు కాళీయుడు. అందుకే దానికి కాళింది మడుగు అని పేరు వచ్చింది. ఆ కాళీయుడు ఆ మడుగులో నివసిస్తున్నప్పుడు అతని యొక్క విషపు జ్వాలల వల్ల ఆ మడుగులో ఉన్నటువంటి నీరంతా కూడాను మసిలిపోయేదిట, ఎప్పుడు కాగుతూ ఉండేది. ఆ మడుగు దగ్గరికి ఎవరైనా నీరు తాగడానికి కనుక వెళ్ళినా మనుషులు కానీ జంతువులు కానీ, కాదు అక్కర్లేదు దాని పైనుంచి ఎగురుతూ వెళ్ళినటువంటి పక్షులతో సహా, అంతేకాదు దాని ఒడ్డున ఉన్నటువంటి చెట్లతో సహా అన్నీ కూడాను ఉన్నట్లుగా మాడిపోతూ ఉండేవిట. అలా మాడిపోతూ ఉండేవయ్యా. తన ప్రియమైనటువంటి గోకుల వాసులకి గోవులకి కష్టాన్ని కలిగించినటువంటి కాళీయుణ్ణి, అతని యొక్క దుష్ట ప్రవృత్తిని సహించలేకపోయాడు కృష్ణుడు. అందువల్ల ఆ రోజులు ఆడుకుంటూ వెళుతున్నారు. ప్రతిరోజు లాగానే ఒకరోజు కూడా అక్కడికి ఆడుకోవడానికి వచ్చారు అందరూ కూడా. కానీ అప్పుడు బలరాముడు లేడు. ఆ బలరాముడు లేకుండా ఉన్నటువంటి గోపబాలులతో పాటు ఆడుకుంటూ వచ్చినటువంటి తాను ఆ కాళీయుణ్ణి చంపడం కోసంగా ఆ ఒడ్డునే ఉన్నటువంటి ఒక కదంబ వృక్షం ఉన్నది. ఆ కదంబ వృక్షానికి పైకెక్కాడు, బాహుళ్ని అప్పలించాడు, గట్టిగా కొట్టుకున్నాడు, తనకున్నటువంటి పై పంచ తీసి నడుముకి బిగించాడు. ఒక్కసారి ఆ వృక్షం మీద నుంచి ఆ మడుగులోకి దూకేశాడు. పెద్ద అలజడి ప్రారంభమైంది. ఎప్పుడైతే పైనుంచి దూకాడో పెద్ద శబ్దం చేస్తూ నీరంతా కూడాను కదిలిపోయింది. ఆ అలజడికి ఆ శబ్దానికి నిద్ర లేచాడు కాళీయుడు. నిద్రిస్తున్నాడు ఆ మడుగులో. నిర్భయంగా నిద్రలేచినటువంటి అతను నిర్భయంగా నీటిలో తిరుగుతూ ఉన్నటువంటి ఈ పిల్లవాడిని చూశాడు. నా సామ్రాజ్యంలోకి నా అనుమతి లేకుండా ప్రవేశించడం ఒక దోషం కాకుండా, నేను వదిలినటువంటి విషం వల్ల ఇతను చావకుండా తిరుగుతున్నాడేమిటి అని ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం వేసి వెంటనే అతను ఏం చేశాడు, బుసలు కొడుతూ వచ్చి అతన్ని కాటు వేశాడు. కృష్ణుడిని కాటు వేసి వెంటనే తన యొక్క శరీరంతో చుట్టేశాడు అతన్ని. సరే, కృష్ణగత ప్రాణులైనటువంటి వాడు గోపబాలుడు అందరూ కూడాను ఆ ఒడ్డున ఉన్నారు. వాళ్ళకి సర్వస్వం కృష్ణుడే. కృష్ణుడు లేకపోతే ఒక క్షణం కూడా వాళ్ళు జీవించి ఉండలేరు. అలాంటి గోపబాలుల యొక్క దృష్టిలో ఇది పడింది. ఆ కృష్ణుడిని ఆయన చుట్టేయటం, చుట్టేసిన తర్వాత కృష్ణుడు నిశ్చేష్టుడైపోయి అలా పడిపోవడం, అంటే ఆ స్పృహ తప్పినట్టుగా ఉండడం. ఇది చూసేటప్పటికే విపరీతమైనటువంటి దుఃఖం వచ్చింది. వాళ్ళందరికీ భయం కలిగింది. ఆ భూమి మీదనే అలాగ పెద్దగా రోదిస్తూ స్పృహ తప్పి పడిపోయారు అందరూ కూడా. శ్రీకృష్ణుడు కాళీయుడి చేత చుట్టబడ్డాడు అనేటువంటి వార్త దావానంలాగా వ్యాపించింది రేపల్లెకి. ఎప్పుడైతే వ్యాపించిందో వెంటనే అక్కడి నుంచి నందుడు, యశోద, బలరాముడు, గోకుల వాసులు అందరూ కూడాను పరిగెట్టుకుంటూ వచ్చారు. పెద్దగా అరుస్తూ త్రోట్టుబాట్లు పడుతున్నారు.
భూమి మీద అలా పడుతూ లేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి ఆ కంగారులో కృష్ణుడికి ఏమైపోయిందో అనేటువంటి భయం చేత పరిగెట్టుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళు ఆ కృష్ణుడి యొక్క పాదముద్రలని చూస్తూ ఆ మార్గంలో బయలుదేరి వచ్చారు. శంఖ చక్ర చిహ్నాలతో ఉండేటువంటి ఆ పాదముద్రల్ని చూస్తూ అలాగా ఆయన వచ్చినటువంటి మార్గంలోకి వచ్చి కాళీయ మడుగు దగ్గరికి చేరారు. సరే, అప్పుడు కాళీయుడి చేత చుట్టబడి నిశ్చేష్టుడైనటువంటి ఆ కృష్ణుని చూసి చాలా దుఃఖం పొందారు యశోదానందుడు. పెద్దగా అరుస్తున్నారు, కృష్ణ కన్నయ్య ఏమైంది ఏమైంది అని గట్టిగా కేకలు పెడుతున్నారు. బిగ్గరగా అరుస్తూ వాళ్ళు కూడా స్పృహ కోల్పోయారు. వాళ్ళందరూ ఎందుకు, ఆయన లేకపోతే ప్రాణం లేదు వీళ్ళకి, ఆయనే వీళ్ళ ప్రాణం కనుక ఆయనకి ఏదైనా కొద్దిగా కష్టం వచ్చిందంటే సహించలేరు అనమాట. అలాంటి సహించలేనటువంటి తత్వంతో వాళ్ళందరూ కింద పడిపోయారు, స్పృహ తప్పిపోయారు. మళ్ళీ కొంతసేపటికి స్పృహ వచ్చింది, అయినా కూడాను వాళ్ళు మరణించినటువంటి వాళ్ళలాగానే స్తబ్దులైపోయి ఉన్నారు. అప్పుడు నవ్వుతున్నవాడు ఒక్కడే బలరాముడు. వీళ్ళందరూ దుఃఖిస్తున్నారు, కానీ బలరాముడు మాత్రం నవ్వుతూ వచ్చి చెప్తున్నాడు, వాళ్ళకి ధైర్యం చెప్తున్నాడు. ఎందుకర్రా, ఎందుకు అలా మీరు కంగారు పడతారు, ఏమి కాదు కృష్ణుడికి అని వాళ్ళకి ధైర్యం చెబుతూ, ఇంతకు పూర్వం మనం చూసాం కదా రేపల్లెలో, పూతన వచ్చింది, శకటాసురుడు వచ్చాడు, అఘాసురుడు వచ్చాడు, వీళ్ళందరినీ చంపింది ఎవరు? కృష్ణుడే కదా. కృష్ణుడి యొక్క బలం మీకు తెలియదు, ఆయన యొక్క బలం తెలియక మీరు దుఃఖపడుతున్నారు. యథార్థంగా కృష్ణుడికి ఏమీ కాదు, మీరు భయపడకండి భయపడకండి అని పాపం వాళ్ళకి ధైర్యం చెప్తున్నాడు. కానీ వాళ్ళకి ధైర్యం చిక్కటం లేదు. ఎందుకు, భయంకరమైన సర్పం, 100 తలలు ఉన్నాయట దానికి, 100 తలల సర్పం అది. అలాంటి సర్పం, విషసర్పం, దానికి చిక్కినటువంటి వాడు బతుకుతాడా లేదా అని ఆశ లేదు అసలు. అలాంటి ఆశ లేనటువంటి వాళ్ళకి ఇంకా జీవితంలో మనం బ్రతకడం వృధా అనుకున్నారు. ఆయన లేనటువంటి జీవితం మనకు లేదు అని వాళ్ళు విరక్తి పొందారు. జీవితం మీద విరక్తి పోయి ఆ మడుగు దగ్గరకు వచ్చారు. మేము కూడా నీతో పాటే వచ్చేస్తాం కృష్ణయ్య అని దాంట్లో పడి చనిపోయేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. బలరాముడు బలవంతంగా ఆపాడు. వద్దు ముర్రో, మీకు ఏం కాదు, కృష్ణుడికి ఏమీ కాదు, నేను నిజం చెప్తున్నాను, అబద్ధం చెప్పట్లేదంటూ పాపం అనేక రకాలు మళ్ళీ 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 జ్ఞాపకం చేసి వాళ్ళని ఎలాగో కష్టపడి ఆపాడు. చనిపోదామని వాళ్ళు దాంట్లో దూకపోతున్నవారు, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళందరినీ ఆపాడు. కృష్ణుడు చూశాడు, తానే ప్రాణంగా జీవించేటువంటి గోకులవాసులు తాను లేకపోతే జీవించలేమని పరిగెట్టుకుంటూ వచ్చి మడుగులో దూకబోతూ ఉంటే, అయ్యయ్యో వీళ్ళకి ఏదైనా కష్టం కలుగుతుంది, అది నేను సహించలేననుకొని భగవంతుడు భక్తుడు ఇద్దరూ కూడా ఒకరు లేకపోతే ఒకరు ఉండలేరు. భక్తుడు ఎలాగైతే పరమాత్మ లేకపోతే నేను జీవించలేను అనేటువంటి ఉద్దేశంతో జీవిస్తాడో, అలాగే పరమాత్మ కూడా వారు లేకపోతే నేను జీవించలేనని జీవిస్తాడు. కనుక వారికి కొద్దిగా కష్టం కలిగితే తాను సహించలేడు, ఆయనకి కొద్దిగా కష్టం కలిగిస్తే వీళ్ళు సహించలేరు. అది భగవంతుడికి భక్తుడికి మధ్య ఉన్నటువంటి గొప్ప సంబంధం. ఆ సంబంధం చేత వీళ్ళందరూ కూడాను బోర్న విలపిస్తున్నారు, కృష్ణ 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 అంటున్నారు. ఇవన్నీ విన్నాడు బాబా. వాళ్ళు చనిపోవడానికి వస్తున్నటువంటి దృశ్యాన్ని చూసి తాను సహించలేకపోయాడు. ఇంకా ఇతన్ని చంపేసేయాలి, ఏదో ఇతనికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఆఖరికి తమ కోసం భార్యాపుత్రుల్ని కూడా వదిలిపెట్టేశారే వీళ్ళు. ఎవరైనా మమకారం పెట్టుకుంటే తమకు ఉండేటువంటి శరీర బంధువులతో పెట్టుకుంటారు. వాళ్ళెవ్వరికి నేను శరీర బంధువుడిని కాదు, కానీ నేను లేకపోతే వాళ్ళు జీవించలేమనుకునేటువంటి స్థితిలో పొందారు. వాళ్ళ సంపదలు, వాళ్ళ యొక్క ఆ సుఖాలు, లేకపోతే వాళ్ళ బంధువులు అందరినీ వదిలిపెట్టేసి నా కోసం ప్రాణత్యాగం చేద్దాం అనుకుంటున్నారు. ఇది అసలు యథార్థమైనటువంటి భక్తుడి యొక్క పరిస్థితి. మనం భక్తులం 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 అనుకుంటాం, మనం నిజంగా అలాంటి స్థితి మన దగ్గర ఉన్నదా మనం క్వశ్చన్ వేసుకోవాలి. లేదు. మన బంధువులకి ఏదైనా అయితే విలువెల్లాడిపోతాం మనం.
మన బంధువులైనా సరే, మనకు సంబంధించిన ప్రాణాన్నైనా త్యజించి భగవంతుడి కోసంగా మనం జీవించగలుగుతామా? లేదు. భక్తులం ఎలా అవుతాం? మనం ఎలా అవుతామండి? అవలేం. సర్వస్వాన్ని త్యాగం చేయగలగాలి పరమాత్మ కోసం. వీళ్ళందరూ అది చేస్తున్నారు. ఆయన లేకపోతే ఒక్క క్షణం కూడా మా ప్రాణమే నిలబడదు అనుకునేటువంటి స్థితిలో ఉన్నారు. మన దగ్గర ఉందా అది? ఎన్ని జన్మలు జన్మలు బ్రతికున్నాం మనం. అలాంటి పరిస్థితి వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఆయన ఆగలేడు. పరిగెట్టుకుంటూ వచ్చి వెంటనే ఆ కాళీయుణ్ణి అతన్ని మర్దించాలనేటువంటి ఒక భావన పొందాడు. పొంది వెంటనే అతని యొక్క ఆ చుట్లు ఉన్నాయి, కట్టాడు కదా, అతను బంధించాడు కదా, ఆ బంధనాల నుంచి విడబడ్డాడు, జారిపోయాడు. జారిపోయి వెంటనే అతని చుట్టూతా తిరుగుతున్నాడు అతనికి చిక్కకుండా. తను జారిపోయాడు అనేటువంటి ఉక్రోషంతో అతన్ని పట్టుకోవాలని కాళీయుడు తిరుగుతున్నాడు. అతన్ని గుర్ర చుట్టూతా తిప్పుతున్నాడు. అతన్ని అనేక రకాలుగా వెనక్కి వెళ్ళాడు, పైకి వెళ్ళాడు, ఇన్ని రకాలు చేసి అతనితో కొంచెంసేపు ఆడుకున్న తర్వాత వెంటనే ఒక దూకి అతని యొక్క పడగల మీదకి ఎక్కాడు కృష్ణుడు. పడగల మీదకి ఎక్కి బ్రహ్మాండమైనటువంటి నృత్యాన్ని నాట్యం చేశాడు. అద్భుతంగా నాట్యం చేశాడు. ఆ నాట్యం చేస్తున్నప్పుడు ఆయన యొక్క పాద సంబంధమైనటువంటి ఆ దెబ్బలు అతని యొక్క పడగల్లో ఉన్నటువంటి అహంకారం ఏదైతే ఉందో దాన్నంతటిని దించి పారేసిన దెబ్బ. 100 పడగలు, ఒకటి కాదు, బ్రహ్మాండమైన విశాలమైనటువంటి భూమి. ఆయనకి ఇంకా ఆనందమే ఆనందం. బ్రహ్మాండంగా నాట్యం చేశాడు. కానీ అలా నాట్యం చేస్తున్నప్పుడు పాపం కృష్ణుడి యొక్క పాదాలు చాలా సున్నితంగా ఉంటాయి. చాలా చాలా సున్నితం. ఇప్పుడు ఈ పువ్వున్న చూసారా, దీన్ని ఏమంటారు? జాజి. ఈ జాజి పువ్వు యొక్క రేకు చూడండి, ఎంత పల్చగా, ఎంత సున్నితంగా ఉంది. మన కమలం యొక్క రేకులు చూడండి, ఎంత పల్చగా ఉంటాయి, ఎంత సున్నితంగా ఉంటాయి. అంతకన్నా సున్నితంట. అసలు పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి ఆ సున్నితమైనటువంటి శరీరం ఎంత గొప్పది, ఎట్లాంటిది, దేనికన్నా సున్నితమైంది అని అంటేట, లక్ష్మీదేవికి పేరేమిటి? కమల. కమలోద్భవి, కమలం నుంచి ఉద్భవించింది. కమలాసని, కమలాన్ని ఆసనంగా చేసుకొని ఉండేది. ఆ కమలం మీద తాను కూర్చుంటుందిట. కూర్చున్నప్పుడు వాటికి కేసరాలు ఉంటాయి చూడండి. ఈ కేసరాలు ఒంటికి తగిలి ఆమె యొక్క శరీరం కందిపోతుంది. అంత సున్నితమే. పువ్వు తగిలినా కూడా కందిపోయేటువంటి శరీరం, మహాసున్నితమైన శరీరం. పువ్వు కన్నా కూడా దాంట్లో ఉండేటువంటి కేసరం ఇంకా ఇదిగా ఉంటుంది. అది తగిలినా కూడాను కందిపోయేటువంటి శరీరం ఇంకా సున్నితమైనది. అలాంటి లక్ష్మీదేవి పరమాత్మ దగ్గరికి వెళ్ళి పాదసేవ చేయడానికి తన హస్తాలు ఆ పాదాల మీద ఉంచేప్పుడు భయపడుతుందిట. నా చెయ్యి తగిలి ఎక్కడ స్వామి యొక్క పాదం కందుతుందో అని భయపడుతుందట. అమ్మ ఎంత సున్నితమైంది. అంత సున్నితమైనటువంటి ఆ తల్లి స్వామి యొక్క పాదాన్ని పట్టుకోవడానికి భయపడుతుందిట. నా చెయ్యి తగిలి ఎక్కడ కందుతుందో అని. అంటే పరమాత్మ ఎంత సున్నితమైన శరీరం, అంత సున్నితమైనటువంటి పాదం, మెత్తనైనటువంటి పాదం. అలాంటి ఆ పాదంతో నాట్యం చేస్తుంటే ఆ కాళీయుడి యొక్క పడగల మీద ఉన్నటువంటి మణులు ఉంటాయి, ఆ మణులు గుచ్చుకొని ఎర్రగా కందిపోయాయి. ఎర్రగా కందిపోయాయి. సహజంగానే ఆయన యొక్క పాదాలు కింద కమలాల్లాగా ఉంటాయిట, కమలపు వర్ణంలో ఉంటాయిట అందంగా. పైన నల్లగా ఉంటుంది, కింద ఎర్రగా ఉంటుంది. అలా ఎర్రనైనటువంటి ఆ కమలంలాగా ఉండేటువంటి ఆ పాదాలు ఆయన నాట్యం ఆడుతూ ఉంటే ఈ మణుల తాకిడికి
కందిపోయి ఎర్రగా అయిపోయాయి, రక్తమే చిందుతున్నదా అన్నట్లుగా అయిపోయాడు. అలా నాట్యం చేశాట స్వామి, అద్భుతమైనటువంటి నాట్యం. అలా నాట్యం చేస్తూ ఉంటే ఆ కందినటువంటి పాదాలు చూసి బాధపడుతూనే దేవతలు ఆ నాట్యానికి ఆశ్చర్యపోయారట. వాళ్ళందరూ కూడా, దేవతలు అప్సరసలు అందరూ కూడాను మహా ఆశ్చర్యపోయి ఈ కాళీయుడి యొక్క మదం అనేటువంటిది మర్దిస్తున్నటువంటి ఆ కృష్ణుడిని చూసి ఆనందంతో వాళ్ళు దుందుబులు మోగించారట, పుష్పవాన కురిపించారట. ఈ కృష్ణుడి యొక్క పాద ఘాతాలు చూడండి, ఎంత తమాషానో చూడండి. పాదాలేమో మెత్తగా ఉన్నాయి. ఏమండి, ఆ పాదంతో కొడితే ఏదో పువ్వుతో కొట్టినట్టు ఉంటుంది. అంటే పువ్వుతో కొడితే శరీరం ఎక్కడ అందుతుందా? దెబ్బతింటుందా? తినదు. మరి కృష్ణుడి యొక్క పాదాలేమో పువ్వుల్లాగా ఉన్నాయి. ఆ పువ్వుల్లాంటి పాదాలతోటి నాట్యం ఆడితేట వీడికి స్పృహ కోల్పోయాట కాళీయుడు. ఎంత ఆశ్చర్యం చూడండి. అంటే అద్భుతమైనటువంటి సుందరమైనటువంటివి పాదాలు, సున్నితమైనటువంటివి పాదాలు, బలం కలిగినటువంటివి పాదాలు. అదనమాట ఆయన పాదాల్లో ఉన్నటువంటి గొప్పతనం. ఏమండి, అందరూ కూడా ఆయన పాదాలను పట్టుకుంటారు. చూడండి ఎంత అందంగా ఉన్నాడు కృష్ణుడు. ఏమండి, ఆశ్రయించేటప్పుడు అందరికీ ఇంద్రియాల్లో చాలా తక్కువవి కదా పాదాలంటే, అంతేనా? మీరు పాదం పట్టుకున్నారనుకోండి, చేయి కడుక్కుంటారు లేదా? కడుక్కుంటారా? మీ శరీరంలో ఉన్న ఇంద్రియాలన్నిటిలోనూ చాలా తక్కువగా భావిస్తారా? ఏమండి పెరుమాళ్ళు ఇంత అందంగా ఉంటే ఎవరైనా ఆశ్రయించే వాళ్ళు వచ్చి ఆయన కళ్ళు పట్టుకోవడమో, బుగ్గ పట్టుకోవడమో, ఏదో పట్టుకొని ఆశ్రయించవచ్చు కదా. ఎందుకు కాళ్ళు పట్టుకొని ఆశ్రయిస్తారు చెప్పండి? చెప్పండి. ఆయన మూతి పట్టుకొని ఆశ్రయించవచ్చు, కళ్ళు పట్టుకొని ఆశ్రయించవచ్చు, బుగ్గ పట్టుకొని ఆశ్రయించవచ్చు, చేతులు పట్టుకొని ఆశ్రయించవచ్చు. కానీ ఎవరు అలాంటివి ఏం చేయరు. ఏం చేస్తారు? పాదాలు పట్టుకొని ఆచరిస్తారు. ఎందుకండి ఆ పాదాలు పట్టుకొని ఆశ్రయించాలి? కదలలేకుండా చేయడానికి ఆయన ఏమన్నా సర్వాంతర్యామి? మనం కదలలేకుండా చేయగలం ఆయన్ని? పాదాలని ఎందుకు పట్టుకుంటామంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి తీసుకొని వెళ్ళగలిగేవి పాదాలే. మనం కళ్ళు పట్టుకుంటే తీసుకెళ్ళగలవా? మనం ముక్కు పట్టుకుంటే తీసుకెళ్ళగలవా? ఏ ఇంద్రియం తీసుకెళ్ళలేదు. కానీ ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి చేర్చగలిగేవి పాదాలు కనుక ఆ పాదాలు పట్టుకొని స్వామి ఈ లోకం నుంచి ఆ లోకానికి మమ్మల్ని చేర్చు అని ప్రార్థిస్తాం. అందుకని పాదాలను పట్టుకోవాలి. అంత సున్నితమైనటువంటి ఆ పాదాలతో నాట్యం చేస్తే ఈ కాళీయుడు కాస్త స్పృహ తలిపి పడిపోయాడు. వాడి అహంకారం అంతా కూడాను పూర్తిగా తొలగిపోయిందిట. మళ్ళీ స్పృహ వచ్చిన తర్వాత లేచి నారాయణుణ్ణి స్మరించట. స్మరించి పాపం విలవిల్లాడిపోతున్నాడు, అలా కూలబడిపోయాడు బాబు. ఆ సమయంలో అతని భార్యలు వచ్చారట. వచ్చి అనాథరక్షక అని పిలిచారట కృష్ణుణ్ణి. వాడు వచ్చి ఈయనకి బాగానే రోగం కుదిరింది, రోగం కుదిర్చావు, శిక్షించావు, ఇతని యొక్క దుష్టతనంతటిని కూడా పోగొట్టావు. మేము దానికి చాలా సంతోషిస్తున్నాం. కానీ ఇంత మాత్రమే చాలు, వదిలేసేవయ్యా. మా ఆయన ప్రాణాలు రక్షించవయ్యా, ప్రాణాలు మాత్రం తీయకవయ్యా. నువ్వు చేయాల్సింది అనుకున్నంత చేసేసావు. అతని దుష్టతంతా పోయింది. ఆ అహంకారంతో విపరీతంగా చాలా చాలా అనేక రకాల దుష్కార్యాలు చేస్తున్నాడు నా భర్త. మేము ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు. అలాంటి వాడికి నువ్వు రోగం కుదిర్చావు, మంచిదే. కానీ మా కోసం మా మీద దయ చూపించి మాకు పతిభిక్ష పెట్టు అని ప్రార్థించారు. ఎప్పుడైతే వాళ్ళు శరణాగతి చేశారో
వెంటనే ఆ దీనంగా అభ్యర్థించినటువంటి వాళ్ళని ఎప్పుడు వదలడు పరమాత్మ, రక్షించి తీరుతాడు. ఎంతటి దోషి అయినా సరే, మహాపాపి అయినా సరే, ఆయన్ని కనుక ఒళ్ళి శరణాగతి చేస్తే రక్షించకుండా ఎప్పుడూ మానడు. అప్పుడు వెంటనే వీళ్ళందరూ కూడా ఏం చేశారట, ఆ భార్యలు పెద్దగా ఆయన గురించి స్తోత్రం చేశారు. అద్భుతమైనటువంటి స్తోత్రం చేస్తూ వాళ్ళు అన్నారు కదా, నా నాకపృష్టం నచ సార్వభౌమం నా పారమేష్ట్యం నా రసాధిపత్యం నా యోగ సిద్ధి అపునర్భవం వా వాంఛంతి యత్ పాదరజ ప్రపన్నాః. స్వామి, నిన్ను శరణాగతి చేశాం. నిన్ను శరణాగతి చేసినటువంటి వాడికి నీ యొక్క పాదరజం తప్ప అతను ఏది కోరడు. ఏం కోరడు? కోరవలసినవి ఏమున్నాయి లోకంలో అని అంటే, నా నాకపృష్టం, స్వర్గ లోకాది ఆధిపత్యాన్ని కోరడు. నచ సార్వభౌమం, ఆ ఊర్ధ్వలోకంలో అది కోరడు. ఈ లోకంలోకి వస్తే ఒక సార్వభౌముణ్ణి కావాలి, నేను చక్రవర్తిని కావాలి అనేటువంటి భావన ఎవరికి ఉండదు, కోరడు. కాదు, ఈ రెండిటికన్నా గొప్పదైనటువంటి ఆ బ్రహ్మ పదవిని కూడా ఎవడు కోరడు. నా రసాధిపత్యం అంటే వరుణుడి యొక్క స్థానం ఏదైతే ఉందో ఆ స్థానం లభించాలనేటువంటిది కోరడు. నా యోగసిద్ధి, యోగసిద్ధి నాకు అవసరం లేదంటాడు. అపునర్భవం వా, మళ్ళీ జన్మించకుండా ఉండేటువంటి స్థితి కలిగించే మోక్షాన్ని కూడా కోరడేవాడు. ఎందుకంటే ఏం కోరుతాడు మరి ఇప్పుడు? వాంఛంతి యత్ పాదరజం, ఆ పరమాత్మ యొక్క పాదరజాన్ని కోరేటువంటి వాడు ఎటువంటి పరిస్థితుల్లో ఇంకొక కోరికే ఉండదు. అలాగా నిన్ను శరణాగతి చేశాం స్వామి, మాకేమీ వద్దు, కానీ మా భర్త యొక్క ప్రాణాలు మాత్రం రక్షించమన్నా. అప్పుడు కృష్ణుడు అన్నాడు కదా, సరే అయితే వదిలిపెట్టేస్తున్నాను, నిన్ను చంపకుండా వదులుతున్నాను, నువ్వు ఈ యమునని వదిలిపెట్టేసి వెంటనే వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నాడు. ఈ మడుగులో దాగున్నది ఎందుకు? గరుత్మంతుడు నిన్నేదో చంపుతాడని. గరుత్మంతుడు చూస్తే చంపుతాడని ఈ మడుగులో దాగున్నావు. కానీ గరుత్మంతుడు ఈవేళ నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నిన్ను ఏమీ అన్నాడు. ఎందుకు అన్నాడంటావా? నా యొక్క పాదముద్రలు నీ శిరస్సు మీద ఉన్నాయి. నా పాదముద్రలు నీ శిరస్సు మీద చూసినటువంటి గరుత్మంతుడు ఎటువంటి పరిస్థితుల్లో నీకు ఏ కష్టాన్ని కలిగించడు, నువ్వు స్వేచ్ఛగా వెళ్ళొచ్చు, వెళ్ళిపో, సముద్రంలో ఉన్నటువంటి రమణక ద్వీపం అని చెప్పబడేటువంటి ఆ ద్వీపానికి వెళ్ళి అక్కడ నివసించు స్వేచ్ఛగా అన్నాడు. అప్పుడు బ్రతుకు జీవుడా అని ప్రాణాలని రక్షించుకొని బయలుదేరాడు. ఆయనకి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. ఆ రమణక ద్వీపానికి సంసారంతో సహా బయలుదేరి వెళ్ళిపోయాడు. సరేనండి, మరి కృష్ణుడు ఇతన్ని ఎందుకు చంపలేదు? వదిలిపెట్టాడు ఎందుకు? ఇతని పూర్వజన్మ తెలుసుకోవాలి. కాళీయుడి యొక్క పూర్వజన్మ ఏమిటి, అసలు ఎందుకు ఇంత భాగ్యం కలిగింది? వాళ్ళ భార్యలే అనుకున్నారట. ఆశ్చర్యం. ఎవరి యొక్క పాదధూళి మహానుభావులైనటువంటి యోగులకు కూడా లభించడం కష్టమవుతుందో, ఆయన యొక్క అద్భుతమైనటువంటి ఆ పాదాల చేత నా భర్త యొక్క శిరస్సుల మీద ఆడాడు అంటే, నా భర్త ఎంత అద్భుతమైనటువంటి పుణ్య విశేషం చేసి ఉంటాడు అని భార్యలే అనుకున్నారట. ఏమిటి ఈయన చేసినటువంటి పుణ్యం, ఎవరితన అని ఆలోచన చేస్తే అది స్వయంభూ మన్వంతరం. ఆ స్వయంభూ మన్వంతర కాలంలో భృగు వంశంలో వేదశిరుడు అని చెప్పబడేటువంటి ఒక మహానుభావుడు పుట్టాడు. అతను చాలా గొప్ప విష్ణు భక్తుడు. అయితే ఆ మునిపుంగవుడు వింధ్య పర్వతం మీదకి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నాడు. చాలా చక్కగా తపస్సు నడుస్తున్నటువంటి రోజుల్లో ఒక రోజున అక్కడ తపస్సు చేసుకోవడం కోసం అని అశ్వశిరుడు అని చెప్పబడేటువంటి ఒక ఆయన వచ్చాడు. ఆయన మహానుభావుడే, ఆయన విష్ణు భక్తుడే. ఆయన వచ్చి తపస్సు చేసుకుందాం కదా ఆయనకు వచ్చేటప్పటికే
సహజంగా లోకంలో ఏకస్తపో ద్విరధ్యాయి అని శాస్త్రం. తపస్సు చేసుకోవడానికి ఎప్పుడూ ఒక్కడే ఉండాలట, చదువుకోవడానికి మాత్రం ఇద్దరు ఉండాలట. చదువుకునేటప్పుడు ఇద్దరు ఉండాలి, తపస్సు చేసుకునేప్పుడు ఒకడే ఉండాలి, ఏకాంతంగా తపస్సు చేయాలి. కనుక నేను తపస్సు చేసుకుంటే నాకుండి నేను చేసేటువంటి ప్రదేశానికి ఇతను వచ్చి కూర్చున్నాడు, మళ్ళీ ఇది నాకు ఏదో ఒక ఆటంకాన్ని కలిగిస్తుంది అనేటువంటి భావన ఇతనిలో కలిగింది. వెంటనే అన్నట్ట అశ్వశరుడితోటి, ఓ మహాత్మా, మీరు ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా చేసుకోండి అన్నాడు. లేదు లేదు, నేను ఇక్కడే చేసుకుంటాను అన్నాడు. అనేటప్పటికే వెంటనే ఈయనకు కోపం వచ్చి గట్టిగా కేకవేసేట, నేను తపస్సు చేసుకుంటున్నాను కదా, మీరు ఇంకెక్కడైనా చేసుకోవచ్చు కదా, ఇంకేదైనా ప్రదేశం చూసుకోండి, ఎక్కడికైనా వెళ్ళి తపస్సు చేయండి అన్నాడు. వెంటనే అశ్వశరుడు అన్నట్ట, ఏమయ్యా, ఈ భూమి నీది కాదు, నాది కాదు, నారాయణుడిది. ఎంతమంది ఋషులైనా సరే ఇక్కడికి రావచ్చు, పోవచ్చు, తపస్సు చేసుకోవచ్చు, అలాంటి భూమి ఇది. ఏమిటి నువ్వు బుసలు కొడుతున్నావు, ఇలా బుసలు కొడుతూ మాట్లాడుతున్నావు, నువ్వు నిజంగానే బుసలు కొట్టే పాము అయిపోతావు పో అన్నాడు. శపించాడు అశ్వశరుడు, ఈ వేదశరుడిని శపించాడు. ఆ శపిస్తూ ఇంకో మాట అన్నాడు, నీకు గరుత్మంతుడి వల్ల భయం ఉంటుంది పో అన్నాడు. నువ్వు సర్పాన్ని వెళ్తావు, నీకు గరుత్మంతుడి వల్ల భయం ఉంటుంది అన్నాడు. సరే, ఒక్కసారి ఈయన నేను చేసింది ఏమిటి, నేనేం పెద్ద తప్పు చేయలేదు బాబు, నువ్వు ఇంకెక్కడికైనా వెళ్ళవయా, ఇంకో చోట తపస్సు చేసుకోవయా అన్నాను. దీనికే ఇంత కోపం తెచ్చుకుని అతను శపించాడే అనేటువంటి భావం కలిగి వెంటనే ఈయన అన్నాడు, ఇంత చిన్న విషయానికి ఇంత పెద్ద శాపం ఇచ్చావు నువ్వు, కనుక నీకు కూడా నేను శాపం ఇస్తున్నాను, నువ్వు భూమి మీద కాకివై పుట్టుపో అని శపించాడు. ఇద్దరూ హరిభక్తులే, నారాయణుడి భక్తులే, పరమ భాగవతోత్తములుగా ఉన్నటువంటి వాళ్ళకి. మరి భూమి మీద అదేంటండి, ఇంత భాగవతోత్తములకు కూడా ఇలా కోపం రావడం ఏంటంటే మన వాళ్ళు కొంతమంది సందేహాలు వస్తాయి, తర్వాత అడుగుతారు, అందుకే ముందే చెప్తున్నాం. ఎందుకు వస్తాయంటే వాళ్ళు కూడా ఈ భూమి మీద ఉన్నవాళ్ళే కనుక, ఈ ప్రకృతి 3 గుణాలతో కూడుకున్నది కనుక, వారు తీసుకునేటువంటి ఆహారంలో కానీ, వారు జీవించేటువంటి వ్యవహారంలో కానీ అన్నీ 3 గుణాలతో కూడి ఉంటాయి కనుక, త్రిగుణాలతో కూడుకొని ఉంటాయి కనుక, ఎంతటి మహానుభావుడు సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ దాకా ఎవరికైనా సరే ఈ గుణాలకి లోబడి ఉంటారు, తప్పనిసరిగా వాళ్ళకి ఈ గుణాలకు సంబంధించిన ప్రకోపాలు వస్తూనే ఉంటాయి. అందువల్ల వీళ్ళకు కూడాను అలా కోపం వచ్చింది, ఒకళ్ళనొకళ్ళు శపించుకున్నారు. ఇద్దరూ హరిభక్తులే అవడం వల్ల వెంటనే నారాయణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై వాళ్ళిద్దరినీ ఓదార్చాడు. నాయన, ఎందుకు అలాగా మీరు శాపాలు పెట్టుకున్నారు, నా భక్తులై ఉన్నారు, నేనే మీకు ఇద్దరికి రక్షకుడినై ఉన్నాను కనుక ఇలాంటి పరిస్థితుల్లో మరి నేనే రావాలి, మిమ్మల్ని అనుగ్రహించాలి కనుక నేను వచ్చాను అన్నాడు. ఇద్దరూ నాకు సమానమైన భక్తులే, అందువల్ల మిమ్మల్ని ఏదైనా చేద్దామంటే శాపాలు పెట్టుకున్నారు, మీ శాపాలు వ్యర్థం కాదు. ఎందుకంటే బ్రహ్మవాక్కు ఎప్పుడు కూడా వృధా కాదు, బ్రాహ్మణుడి యొక్క వాక్కు తప్పనిసరిగా ఫలించి తీరుతుంది. అందువల్ల మీ మాట అబద్ధం కాదు. అయినా కూడా ఓ వేదశిర, నువ్వు సర్పజన్మ నెత్తినప్పటికీ నా పాదముద్రలు నీ శిరస్సు మీద ఉంటాయో అన్నాడు. నా పాదముద్రలు నీ శిరస్సు మీద ఉంటాయి. నీకు అతను శాపం పెట్టాడు, గరుత్మంతుడి వల్ల నీకు భయం ఉంటుందని, ఆ భయం పోగొట్టడానికి ఆ పాదముద్రలే కారణమవుతాయి. నీ శిరస్సు మీద అంకితమయ్యేటువంటి నా పాదముద్రల్ని చూసి ఆ గరుత్మంతుడు నిన్నేమీ చేయడు అని వరం ఇచ్చాడు ఆయన. వెంటనే ఇతన్ని చూశాడు, ఇతను కాకివ్వాలన్నాడు కదా, ఓ అశ్వశిర, నువ్వు వాయస జన్మనెత్తుతావు, కాకి అవుతావు. అలా జన్మ కలిగినప్పటికీ కూడా నీకు త్రికాల జ్ఞానం ఉంటుంది అని వరం ఇచ్చాడు. ఇప్పుడు అందుకనే కాకులకి త్రికాల జ్ఞానం ఉంటుంది, తెలుసా మీకు? తెలియదు. ఇంటి మీద వాడతాయి, అరుస్తుంటాయి. కాకి అరిస్తే ఎవరో బంధువులు వస్తారని, ఇష్టమైన వాళ్ళైతే అరిచేంత మటుకు ఉంటారు, లేకపోతే దాన్ని ముందే కొట్టేస్తారు.
బంధువులు రావడం ఇష్టం లేని వాళ్ళే. అంటే దానికి ముందే తెలుస్తుంది అన్నమాట ఆ జరగబోయేది. లోకంలో ఆ సంబంధమైన ఇప్పుడు చూడండి, ఏదైనా పెద్ద తుఫాన్ వస్తున్నా కూడాను వాటికి ముందు తెలుస్తుంది, పక్షులకి తెలుస్తుంది. అలా వరం ఇచ్చాడు ఆయన. ఆ వరాన్ని పొందిన కాకులు వెళ్ళాయి. ఈ కాకి ఈయన పొందాడు, అశ్వశరుడు వెళ్ళిపోయారు, పరమాత్మ వెళ్ళిపోయారు. ఆ అశ్వశరుడు మళ్ళీ నీలపర్వతం మీద పుట్టాడు, కాకి జన్మనెత్తి మహాయోగిగా కాకభుషుండు అనే పేరు కలిగినటువంటి వాడు. కాకభుషుండు అని పేరుట. అలా పుట్టి రామభక్తుడయ్యట్టు. ఆయన చాలా గొప్ప రామభక్తుడై రామాయణాన్ని గానం చేసేవట్ట. అలా కొంతకాలం నివసించి తర్వాత శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక వేదశిరుడు అనేటువంటి ఇతను చాక్షుష మన్వంతరంలో దక్షుడు ప్రజాపతిగా ఉన్నటువంటి రోజుల్లో ఆయనకి కలిగినటువంటి కుమార్తెలు ఒక 11 మందిని ఆయన కశ్యప ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడని మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. వివాహం చేశాడు. అతనికి చేసినటువంటి వివాహం చేయబడినటువంటి పిల్లల్లో కద్రువ అనేటువంటి ఒక ఆమెడు ఉన్నది. ఆమెకి సర్పాలు సంతానమయ్యారు. ఇప్పుడు ఆ కద్రువే రోహిణి, వసుదేవుడి యొక్క భార్య. ఇప్పుడు వసుదేవుడు ఎవరు? కశ్యపుడే కదా. అదితి దేవకి అయింది అని కృష్ణుడే చెప్పాడు కదా. ఉన్నటువంటి ఆ కద్రువే రోహిణి అయింది, కశ్యపుడి యొక్క ఒక భార్య, రోహిణిగా అవతరించింది. సర్పాలకి తల్లి కనుక బలరాముడికి తల్లి. ఈయన సర్పమే కదా, ఆదిశేషుడు, అందువల్ల అన్నమాట. సరే, జన్మించింది. ఆమె సంతానమే ఇతను ఆదిశేషుడు అయ్యాడు. రోహిణిగా పుట్టినటువంటి కద్రువుకి బలరాముడు అవతరిస్తే ఆ కద్రువుకి పూర్వం అనేకమైనటువంటి సర్పాలు జన్మించాయి. సర్పాలకి తల్లి అయింది. వాళ్ళల్లో ఆ సర్పాలన్నిటిలో కూడాను అందరికన్నా పెద్దవాడు ఈ ఆదిశేషుడు. ఈ ఆదిశేషుడు అవతరించిన తర్వాత మిగిలినటువంటి సర్పాలన్నీ కూడాను చాలా విషపూరితంగా జీవనం సాగించేవి. ఈయన పూర్తిగా సాధువుగా జీవించాట. పుట్టిన తర్వాత ఏ విధమైనటువంటి అసలు దేని మీద ఆసక్తి కానీ, లోకంలో ఉండేటువంటి విషయాల మీద ఆసక్తి కానీ ఏమీ లేకుండా ఏకాంతంగా కూర్చొని ఎప్పుడూ ధ్యాన నిమగ్నుడై ఉండేవాట ఇతను ఆదిశేషుడు. అతని యొక్క అద్భుతమైనటువంటి గుణాన్ని చూసి చతుర్ముఖ బ్రహ్మ ఇతనితో ఏదైనా మహత్తర కార్యం చేయించాలని బుద్ధి పుట్టి ఆయన దగ్గరకు వచ్చి, నువ్వు ఈ భూమండలాన్ని మోయవయ్యా అన్నాడు. ఈ భూమండలాన్ని మోయి అని అంటే అప్పుడు ఆదిశేషుడు పాతాళానికి వెళ్ళి ఆ పాతాళంలో ఉండి భూమిని తాను మోసేట. ఆయన యొక్క అద్భుతమైనటువంటి సహస్ర ఫణాలు 1000 పడగలతో ఉండేటువంటి ఆయన యొక్క రూపంలో ఆవగింజంత ఉంటుందిట భూమి. ఆయన పడగల మీద దాన్ని మోస్తుంటారు. ఆ పాతాళంలో ఉంటారట వారు ఎప్పుడు కూడా. ఆయనకే అనంతుడు అని పేరు. ఆయన్నే ఆరాధన చేస్తారు శివుడు, ప్రళయకారకుడు. అక్కడ ఉంటారు. ఆదిశేషుడే అనంతుడే ప్రళయకారకుడు, సంకర్షణ రూపంతో. కనుక అదిగో అక్కడ ఉండేటువంటి ఆయన అక్కడికి వెళ్ళి వాటన్నింటినీ కూడా ఇది చేస్తున్నాడు. సరే, మొత్తం మీద ఇలా నివసిస్తున్నారు. వీళ్ళందరికీ ఏం చేశారట, మన బ్రహ్మగారు ఏం చేశారట, ఈయన్నేమో అలా నియమించి ఆదిశేషుణ్ణి, మిగిలినటువంటి సర్పాలు ఉన్నాయి కదా, నాగులు, వాటన్నిటికీ నివసించడం కోసం అని కొంతమందిని పాతాళానికి, కొంతమందిని అతల వితల సుతలాది లోకాలకి పంపించట. మీరు అక్కడ బ్రతకండి. ఈ భూలోకంలో నాగులకి నివాసంగా, ఈ భూలోకంలో కూడా ఇచ్చేట నివాసం. వాళ్ళ నాగులకి నివాసంగా రమణక ద్వీపాన్ని ఇచ్చేట. అందుకనే ఒకసారి ఇప్పుడు చూసినట్టు గుర్తు, మాకెవరో చూపించారు. సముద్రపు మధ్యలో ఉన్నటువంటి ఒక ద్వీపంలో మొత్తం సర్పాలు ఉంటాయని చూపించారు. మొత్తం సర్పాలతో ఉంటుంది అది. ఆ ద్వీపం గురించి ఏదో మేము ఒకసారి చూసాం. ఆ రమణక ద్వీపం అనేటువంటిది ఒకటి ఉంటుంది, అక్కడ నివసించండి అని పంపించట. అక్కడ నివసించేటువంటి ఆ సర్పాల్లో ఈ వేదశిరుడు అని చెప్పబడేటువంటి వాడు కాళీయుడుగా నివసిస్తున్నాడు.
సరే, ఇక్కడ ఈ భూమి మీద ఉండేటువంటి రమణక ద్వీపంలో నివసించేటువంటి మిగిలినటువంటి పాములతో పాటు కాళీయుడు కూడా జీవిస్తూ ఉన్నాడు. ఇలా నడుస్తున్నటువంటి రోజుల్లో గరుత్మంతుడు ఈ రమణక ద్వీపానికి వచ్చి సర్పాలని ఆహారంగా పొందాలని ప్రయత్నం చేస్తూ ఒక్కొక్క సర్పాన్ని తినేస్తున్నాడు. ఈయన సర్పాలని తినేటువంటి అవకాశం ఎట్లా వచ్చింది అంటే గరుత్మంతుడికి ఒక పెద్ద వరం, అది వరాన్ని పొందాడు. ఎందుకు పొందాడు, ఎలా వచ్చింది అంటే, ఇప్పుడు ఎవరైతే ఉందో కద్రువ, వినత కద్రువ అనేటువంటి వాళ్ళు ఇద్దరు కూడాను భార్యలైనటువంటి వీళ్ళిద్దరూ ఒక రోజున నెమ్మదిగా బయలుదేరి అలా షికారుగా వెళ్ళారట. వెళుతూ ఉంటే ఒక మైదానం కనిపించింది. ఆ మైదానంలో ఉచ్చైశ్రవం అని చెప్పబడేటువంటి పాలసముద్రం నుంచి ఆవిర్భవించబడినటువంటి ఒక అశ్వం ఉన్నది కదా, ఈ అశ్వం మేస్తూ తిరుగుతోంది. సాయంత్రం చీకటి పడబోతోంది. ఆ సమయంలో వీళ్ళిద్దరూ కూడా ఊరికే ఉండకుండా ఒకళ్ళకొకళ్ళు ఏదో చెప్పుకుంటూ ఆ దూరంగా కనిపించేటువంటి ఆ అశ్వం ఉన్నదే, ఆ అశ్వం ఎంత తెల్లగా ఉంది అన్నదట కద్రువ. వినతన్నదట అవును అన్నదట. వెంటనే కద్రువ అన్నదట దాని తోక మాత్రం నల్లగా ఉన్నది అన్నదట. అది మాత్రం తెల్లగా ఉంది కానీ తోక మాత్రం నల్లగా ఉన్నది అన్నదట కద్రువ. వినతన్నదట లేదు మొత్తం తెల్లగానే ఉంది, తోకతో సహా అంతా తెల్లగానే ఉంది అని వీళ్ళిద్దరికీ ఈ వాదన వచ్చింది. ఈ వాదన కొద్దిగా బలమైన తర్వాత ఇది పందెంలోకి వచ్చింది. ఈ పందెం కాస్త ఏమైంది, చివరికి అది నల్లగా ఉంటే నువ్వు నాకు దాసివి కావాలి, అది తెల్లగా ఉంటే నీకు నేను దాసిని అవుతాను అన్నారు. పందెం పెట్టుకున్నారు. సరే వెళ్ళి చూద్దాం అన్నారు. కద్రువకి తెలుసు అది తెల్లగా ఉంది, నల్లగా లేదు. కానీ తన మాటని నిజం చేసుకోవాలి. ఈవిడ మీద ఉన్నటువంటి ఒక అసూయ వల్ల ఈవిడ్ని దాసిగా చేసుకోవాలి అనేటువంటిది ఒకటి ఉంది. దానివల్ల ఇది అవకాశం అనుకొని, ఇప్పుడు చీకటి పడుతుంది కదా, ఇప్పుడు అంత దూరం మనం వెళ్ళి చూసేది ఏముంది, ఉచ్చైశ్రవం ఇక్కడే ఉంటుంది కనుక రేపు ఉదయం వచ్చి చూద్దాం అన్నదంట. రేపు ఉదయం వచ్చి చూద్దాం అనుకున్నటువంటి వీళ్ళు సరే అనుకొని ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సరే ఈవిడేం చేసింది, కద్రువుకి తెలుసు కదా అది తెల్లగా ఉంది, నల్లగా ఉందన్నాను కనుక నల్లగా చేయకపోతే నేను దానికి దాసినవ్వాల్సి వస్తుంది అనే భావంతో వెంటనే తన కుమారులందరినీ పిలిచింది. ఒక 1000 మంది సర్పాలు వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి, ఒరే నాన్న నాకు ఉపకారం చేయాలి, నేను దాసిదాన్ని కాకుండా ఉండేలాగా మీరు ఉపకరించాలి. ఏమిటి అని, అదిగో అక్కడ ఉచ్చైశ్రవం ఇందాక చూసాం, మా ఇద్దరికి పందెం కుదిరింది. ఈ పందెంతో మేము అనుకున్నాం అది తోక నల్లగా ఉంది, మిగిలినంత తెల్లగా ఉంది అనుకున్నాం. ఆ తోక తెల్లగానే ఉంది యథార్థంగా, కానీ నల్లగా ఉంది అని నేను చెప్పాను, నువ్వు నలుపు చేయాలి మీరు అన్నాడు. అమ్మ నలుపు ఎలా చేస్తామన్నారు. ఏమీ లేదు, మీరు చుట్టుకుంటే చాలు, నల్లటి సర్పం వెళ్ళి చుట్టుకుంటే నల్లగా కనిపిస్తుంది కదా, నేను దూరం నుంచి చూపిస్తాను, అదిగో నల్లగా ఉంది చూపిస్తాను, ఆ వినత నేను దాస్యం చేసుకుంటానని. వీళ్ళకి ఇష్టంగా అనిపించలేదు. ఆ 1000 మంది సర్పాలు కూడాను అమ్మ యొక్క మాటను అంగీకరించలేదు. అమ్మ అధర్మం, ఇది నువ్వు ఇలా చేయటం తప్పు, అబద్ధం చెప్పి నీ యొక్క అబద్ధంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయడం అస్సలు మంచిది కాదు, మేము ఒప్పుకోమన్నారు. తల్లికి తీవ్రమైనటువంటి కోపం వచ్చి వెంటనే వాళ్ళందరినీ శపించింది. మీరందరూ మూకుముడిగా చచ్చిపోతారు యజ్ఞంలో పడి అని. జనమేజయుడు చేసిన సర్పయాగంలో వీళ్ళే పడ్డారు. శపించింది. వాళ్ళని శపించేటప్పటికే వాళ్ళల్లో ఇంకా ఉన్నాడు ఒకడు, వీళ్ళు కాకుండా ఉన్నటువంటి వాడు కర్కోటకుడు అని ఉన్నాడు ఒకడు సర్పం. కర్కోటకుడు అనే సర్పం. ఈ కర్కోటకుడు అనేటువంటి సర్పం వచ్చి ఏం చెప్పాడంటే, అమ్మా నీకెందుకే, నేనున్నాను కదా, నీ కోరిక నేను తీరుస్తాను, తల్లి కోరిక తీర్చిన సంతానం ఉపయోగమే ఉందన్నాడు. నేను తీరుస్తానన్నాడు. మంచివాడివిరా, నీ పేరు లోకంలో ప్రసిద్ధికి ఎక్కుతుంది అన్నది. అందుకే లోకంలో అందరూ కర్కోటకుడిని తలుచుకుంటారు. ఎవడైనా దుర్మార్గంగా ప్రవర్తిస్తే కర్కోటకుడు రావాడు అంటారు. అదిగో అలాగా ఈ కర్కోటకుడు వచ్చాడు, వెళ్ళిపోయి చుట్టుకున్నాడు తోకకి.
తెల్లవారింది, వీళ్ళిద్దరూ వచ్చారు, వినత కద్రువులు ఇద్దరు వచ్చి చూసిన తర్వాత దూరం నుంచి చూసి ఆ ఉచ్చేశ్రవానికి తోక మాత్రం నల్లగా కనిపించింది, మిగిలినంతా తెల్లగా అనిపించేటప్పటికే అప్పుడు వినత అంగీకరించింది. సరే అన్నది, నీకు నేను దాసిని అవుతానన్నది. ఇక దాసిగానే బతుకుతోంది. వీళ్ళకి జీవిత దాస్యం వచ్చేసింది. అలా దాసిగా ఉన్నది. కానీ వినతకి చాలా బాధగా ఉండేది. కద్రువుకి సంతానం కలిగింది, ఆయన యొక్క కశ్యపుడి యొక్క అందరికీ సంతానం కలిగి నాకు ఒక్కదానికే సంతానం కలగదేమిటి అని చెప్పి ఆయన అడిగితే, నీకు సంతానం కలుగుతుంది, కంగారు పడద్దు అన్నాడు. ఈ వినతకి 2 పిండాలు కలిగినాయి, 2 గుడ్లు సంతానమై. ఆ 2 గుడ్లు సంతానం అయిన తర్వాత ఆవిడ చాలా కాలం, కొన్ని దగ్గర 1000 సంవత్సరాలు ఉండిపోయాయి. 1000 సంవత్సరాల గుడ్లు ఉన్నాయి, దాంట్లో నుంచి పిల్లలు రావట్లేదు, సంతానం రావట్లేదు. చాలా బెంగపడిపోయింది తల్లి. చివరికి వీళ్ళందరూనేమో విపరీతంగా అక్కడంతా ఆటలు పాటలతో తిరుగుతూ ఉంటే ఆ సర్ప పిల్లలన్నీ వీళ్ళు చూసి సహించలేకపోతుంది. అయ్యో నాకు సంతానం లేదు, వీళ్ళకి సంతానం ఉందని బాధ. ఇంకా అందుకని ఏం చేసిందిట, బలవంతంగా వీళ్ళు రావట్లేదు, ఎన్ని సంవత్సరాలు అయిపోయినా అని ఒక గుడ్డు దగ్గరికి వెళ్ళి పాట్ కొట్టిందిట. బాబు బద్దలైపోయింది. బద్దలైపోగానే దాంట్లో నుంచి టప్పని బయటికి లేచేట ఒకడు. అతనికి పాపం తొడలు లేవు, తొడల కింద భాగం నుంచి లేదు, మొండెం మాత్రమే ఉన్నది. వెంటనే అతను తీవ్రమైనటువంటి కోపంతో తల్లిని శపించాడు. ఎంత పని చేశావు నువ్వు తల్లివే శత్రువే? నేను శరీరాన్ని పొందుతున్నటువంటి సమయం ఇది, నా పూర్తి శరీరం ఇంకా పూర్తిగా రాకముందే నన్ను ఇలా బద్దలు కొట్టేసి నాకు జీవితాన్ని ఇచ్చావు అని నువ్వు ఈ కద్రువుకి నువ్వు దాసివయ్యి చాలా కష్టాలు అనుభవిస్తావు. జాగ్రత్త, ఇంకొక గుడ్డు ఉన్నదే, ఆ అండాన్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ కొట్టకు. నీ బుద్ధిహీనతతోటి అతనికి కూడా జీవితం లేకుండా చేయకు. ఎప్పుడు అది పగిలి స్వతంత్రంగా బయటికి వస్తాడో అప్పటిదాకా ఎదురు చూడు అని హెచ్చరిక ఇచ్చి తాను వెళ్ళిపోయాడు. అతనికే అనూరుడు అని పేరు. అనూరుడు అంటారు. అనూరుడు అంటే ఊరువులు అంటే తొడలు, అనూరుడు అంటే తొడలు లేనివాడు అన్నమాట. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ ఏం చేశాడంటే, ఇతను మహాబలవంతుడు. వెంటనే ఇతన్ని తీసుకొని వచ్చి సూర్య రథానికి సారథిని చేశాడు. సూర్యుడు యొక్క రథానికి తను సారథి. ఆ సూర్యుడు యొక్క రథానికి సారథి అయ్యాడు. అందుకనే ముందు మనకి సారథి కనిపిస్తాడు, తర్వాత రథంలో ఉన్న యజమాని కనిపిస్తాడు కదా మరి లోకంలో ఎవరికైనా. అందువల్ల మొట్టమొదట అరుణోదయం అవుతుంది, ఆ తర్వాత సూర్యోదయం అవుతుంది. అరుణుడు అని పేరు వచ్చిన అనూరుడిని అరుణుడు అన్నాడు. అందువల్ల మొట్టమొదట అరుణోదయం అంటే అనూరుడి యొక్క దర్శనం అన్నమాట, సారథి యొక్క దర్శనం, తర్వాత సూర్య దర్శనం. అలా అయ్యాడు. ఆ తర్వాత కొంతకాలానికి దగ్గర 1000 సంవత్సరాలు అయింది. అప్పటికి 500 సంవత్సరాలు అయింది ఇతను బయటకు వచ్చే సమయాన్ని. ఇంకొక 500 సంవత్సరాల తర్వాత ఆ గుడ్డు పగులుతుందని చెప్పాడు అతను. అలాగే ఎదురు చూసింది తల్లి. అప్పుడు అది పగిలింది, దాంట్లో నుంచి పిల్లవాడు వచ్చాడు. అద్భుతమైనటువంటి పరాక్రమం. చాలా రావడం ఏంటి, రెక్కలతో ఎగురుతూ వెళ్ళాడు పైకి. విపరీతమైనటువంటి ఆకలితో ఉన్నట్టు అతను పుట్టడంతో విపరీతమైనటువంటి ఆకలితో అతను పరిగెట్టుకుంటూ వెళ్ళి తన తండ్రి దగ్గర వాలాడు, కశ్యపుడి దగ్గర. వాలి, తండ్రి నాకు ఆకలిస్తుంది అంటే అనేక రకాల జంతువులను ఇచ్చాడు ఆకలికి తీర్చుకోవడానికి. అయిపోయిన తర్వాత మళ్ళీ తల్లి దగ్గరకు వచ్చాడు. తల్లి దగ్గరకు వచ్చిన తర్వాత ఈ ఉన్న సర్పాలన్నీ కూడా ఏమన్నాయట, మన వినత వీళ్ళందరూ కూడా కద్రువాను వీళ్ళందరూ అన్నారట, సర్పాలు అమ్మ మేమంతా ఆకాశంలో ఎగరాలని ఉందే మాకు అన్నారట. వీళ్ళు అనేటప్పటికే మీ కోరిక తీరుస్తానురా నేను అన్నదట తల్లి. ఎలా తీరుస్తావు, మాకు రెక్కలు లేవు కదా, మేము ఎగరలేం కదా, అదిగో అతను ఎగురుతున్నాడే
మేము కూడా అలా ఎగరాలి అన్నాడు. ఎందుకు నాన్న, మనకి రెక్కలు ఎందుకు అయ్యా, వాళ్ళకున్నాయి కదా రెక్కలు అన్నాడు. అని అప్పుడు వెంటనే కద్రువ వినతని పిలిచి, మా పిల్లలందరూ కూడాను ఆకాశంలో సంచరించాలనుకుంటున్నారు, అనేక ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటున్నారు, కనుక నువ్వు వచ్చి మీ పిల్లవాడిని రమ్మని చెప్పి మీ పిల్లవాడు మమ్మల్ని అందరినీ కూడా ఎక్కించుకొని తిప్పాలని చెప్పండి. వెంటనే గరుత్మంతుడిని పిలిచింది తల్లి. నాన్న ఎదుగో వాళ్ళందరినీ కూడా వీపు మీద ఎక్కించుకొని ఆకాశంలో సంచరించవయ్యా. గరుత్మంతుడు అన్నాడు, ఎందుకు అట్లా చేయాలి, మనం వాళ్ళందరినీ నేను ఎక్కించుకొని మోసుకొని తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి అంటే, అప్పుడు తల్లి అన్నది, నాన్న మనం దాసులంరా, వాళ్ళకి దాసులం అయి ఉన్నాం, నేను దాసీదాన్ని, నా కొడుకు కూడా మరి దాసుడే అవుతాడు కదా, అందువల్ల నువ్వు తప్పదు నాన్న తీసుకువెళ్ళాలి. సరే అని ఇంకా తల్లి యొక్క కోరికను కాదనలేక తీసుకొని వాటన్నిటిని ఎక్కించుకొని ఆకాశంలో ఎగురుతూ వెళ్ళాడు. బాగా తిప్పాడు, తిప్పి 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 తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చిన తర్వాత తల్లితో వెంటనే కద్రువు దగ్గరికి వెళ్ళి అడిగట, మీకు మేము దాసులం అంటున్నారు కదా, మా దాస్యం నుంచి మేము విముక్తి పొందాలంటే మీకు ఏమి ఇవ్వాలి అని అడిగాడు. మీకు ఏమిస్తే మాకు దాస్యం విముక్తులు. అప్పుడు వెంటనే వీళ్ళు అన్నారట, అమృతం కావాలి అన్నారు. మాకు అమృతం కావాలి, మేము అమరులం కావాలి, అందువల్ల మాకు అమృతాన్ని కనుక తెచ్చిస్తే మీ దాస్యం నుంచి విముక్తులు అవుతారు. అప్పుడు బయలుదేరి వెళ్ళేట్టయింది. ఎక్కడుంది అమృతం? స్వర్గంలో ఉంది. దానికి అద్భుతమైనటువంటి వ్యవస్థ, ఎవ్వరు లోపలికి కూడా ప్రవేశించడానికి లేదు. దానిపైన ఒక పెద్ద చక్రం తిరుగుతూ ఉంటుంది. దాని లోపలికి ఎవడైనా ప్రవేశించాడా శిరస్సు ఖండించి పెడుతుంది, నాశనం అయిపోతారు. పక్కన అనేక మంది భటులతో కాపల, పెద్ద హంగామాగా ఉంది. సరే బయలుదేరాడు ఈయన అమృతం తేవడానికి. బాగా ఎక్కువ ఆకలిగా ఉంది అని పరిగెట్టుకుంటూ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి, నాకు బాగా ఆకలిగా ఉంది, నేను స్వర్గానికి వెళ్ళి అమృతాన్ని తెచ్చి నా తల్లి యొక్క దాస్యం నుంచి తల్లిని విముక్తిని చేయాలి, నాకు ఏదైనా ఉపాయం చెప్పండి అన్నట్టు. అంటే నాన్న ఏం పర్వాలేదు, కంగారు పడకు, నీకు ఆహారం కావాలంటే ఫలానా ప్రదేశంలో ఒక మడుగు ఉంటుంది, ఆ మడుగులో గజ కచ్చపాలు ఉంటాయి, పో అక్కడికి పో అన్నాడు. గజం కచ్చపం అంటే ఏనుగు తాబేలు, రెండు చాలా పెద్ద పెద్ద శరీరాలతో నిరంతరం కొట్టుకుంటూ ఏడుస్తుంటాయి. అవి ఎప్పుడు గొడవే. వెళ్ళన్నాడు. అనేప్పటికీ ఆయనకి ఆశ్చర్యం వేసింది. గజకచ్చపాలు ఎప్పుడు ఎందుకు కొట్టుకుంటున్నాయి నాన్న అన్నాడు. అంటే వాళ్ళు పూర్వజన్మలో అన్నదమ్ములరా, వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. ఆ అన్నదమ్ములు అయినటువంటి వాళ్ళిద్దరూ ఆస్తి కోసం అని చెప్పి, తండ్రి గారి యొక్క ఆస్తి కోసం అని ఎప్పుడూ కొట్టుకునేవాళ్ళు. అలా కొట్టుకుంటూ 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 వాళ్ళకు ఉండేటువంటి ఆ క్రోధంతో శపించుకున్నారు. నువ్వు గజాని అయిపో అన్నాడు, వీడు కచ్చపం అయిపో అన్నాడు. ఆ కోపంతోనే వాళ్ళు ఇప్పటికీ ఆ కోపం పోలేదు. ఇద్దరు పుట్టిందిరో ఒక దగ్గరే పుట్టారు, ఇప్పుడు కొట్టుకుంటూనే ఏడుస్తుంటారు. వాళ్ళిద్దరిని ఆహారంగా తీసుకుపో అన్నాడు బాబు. అప్పుడు వెళ్ళిపోయి గరుత్మంతుడు ఆ రెండింటిని కూడా పట్టుకున్నాడు. పట్టుకొని ఆయన ఎగిరెట్ట పైకి. అలా పైకి వెళితే ఆయన్ని మోయగలిగినటువంటి వృక్షపు కొమ్మ కానీ ఏం కనిపించలేదు బాబాయ్. తిరుగుతున్నాడు ఆయన బాగా. ఎక్కడ ఇవి రెండు పెట్టి ఎక్కడ తినాలని తిరుగుతూ ఉంటే చివరికి ఒక పెద్ద మహావృక్షం ఒకటి ఉన్నదట. ఆ మహావృక్షం అన్నదట, ఆ గరుడా ఇలారా, నన్ను ఆశ్రయించు, నా కొమ్మ మీద ఉండి వాలి నువ్వు తినచ్చు అన్నదట. అది చాలా పెద్దది, పెద్ద పెద్ద కొమ్మలు చాలా ఎక్కువ. ఆ ఉన్నటువంటి ఆ పెద్ద కొమ్మ ఉంటే ఒక కొమ్మని చూసుకొని దాని మీద వాలాడు. తను వాలాడో లేదో టపటపటపటలాడుతూ అది కాస్త విరిగిపోయింది. అది విరుగుతూ ఉన్న సమయంలో చూసేట ఆ కొమ్మని ఆశ్రయించుకొని వాలఖిల్యులు అని చెప్పబడేటువంటి మహానుభావులు, ఋషులు, వాళ్ళు వేలెంతే ఉంటారు. ఆ మహానుభావులు కొన్ని వేల మంది తపస్సు చేసుకుంటున్నారట దాన్ని పట్టుకొని. ఈయన చూసేట, అయ్య బాబోయ్ ఇంకేమన్నా ఉందే, వీళ్ళు మహానుభావులు, ఇది కనుక నేను వదిలేశానంటే, ఈ కొమ్మని వదిలేశానంటే చాలా ప్రమాదం వచ్చేస్తుందని చెప్పి ఆయన యొక్క రెండు కాళ్ళతోటి ఈ రెండింటిని పట్టుకొని తన యొక్క ముక్కుతో ఆ కొమ్మని పట్టుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళి మా తండ్రి దగ్గర దిగాట. అన్నిటికీ తండ్రే తప్ప ఇంకెవరున్నారు? పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. తండ్రి తండ్రి అని పిలిచాట. బాబా ఏమిట్రా అన్న
ఇదిగో ఇలా ప్రమాదం వచ్చింది, నేను వాలాను, ఆ కొమ్మకొస్త పడిపోతుంది, పడిపోతున్నప్పుడు ఈ వీళ్ళని చూశాను, వీళ్ళు ఏమైనా కింద పడ్డారంటే నాకు శాపం తప్ప ఇంకేం లేదు, నన్ను ఎట్లయినా నువ్వు రక్షించాలి. అప్పుడు ఈ కశ్యపుడు వాళ్ళని ప్రార్థించాట, మహానుభావులారా, నా కొడుకు ఇలాంటి సంకటం వచ్చింది, మీరు అనుగ్రహించి మీరు కిందకి దిగండి అని ప్రార్థిస్తే అప్పుడు వాళ్ళంతటా వాళ్ళు కిందకి దిగితే అప్పుడు కొమ్మని వదిలేసేట. అది కూడా ఎక్కడో అడవిలో. అప్పుడు ఆయన సూచించినటువంటి ఒక కొండ మీదకి వెళ్ళి అక్కడ పెట్టుకొని గజగచ్చపాలను తిన్నాడు. అప్పుడు వీళ్ళందరూ కూడా, వాలఖిల్యులందరూ కూడాను గరుత్మంతుడికి వరం ఇచ్చారు, అద్భుతమైనటువంటి పరాక్రమవంతుడు అవుతావు, నీ యొక్క పరాక్రమం సాటి లేనిది అన్నారు. అంతటి గొప్ప పరాక్రమాన్ని పొందినటువంటి గరుత్మంతుడు అవి హాయిగా తిని బ్రేవమని త్రేల్చి అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ స్వర్గంలో ఉన్నది అమృతం, అమృతానికి అద్భుతంగా కాపలా ఈయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చూస్తే అగ్ని విపరీతంగా ప్రజ్వలిల్లుతోంది, ఆ చక్రం తిరుగుతోంది, ఇవన్నీ ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే ఈయన పరిగెట్టుకుంటూ వెళ్ళి తన ముక్కుతోటి నీళ్లు తెచ్చి ఆ అగ్నిని చల్లార్చాడు. అలాగే ఈ చక్రం మధ్యలో ఉన్నది, చక్రం తిరుగుతోంది, ఏం చేయాలి? అప్పుడు తనకున్నటువంటి లఘిమ అనేటువంటి ఒక విద్యతోటి చిన్న స్వరూపానికి అయిపోయాడు, చాలా చిన్నది. దాని మధ్య రంధ్రం ఉంటే ఆ రంధ్రంలో నుంచి దూరిపోగలిగేటువంటి రూపాన్ని ధరించి లోపలికి వెళ్ళి ఆ ఉన్నటువంటి దీన్ని పట్టుకొని బయటికి వచ్చాడు. ఈ లోపల భటులు చూశారు, వాళ్ళందరూ కూడాను ఇతని మీద పడుతుంటే వాళ్ళందరినీ ముందు చంపేశాడు. కొంతమంది పరిగెట్టుకుంటూ ఇంద్రుడికి వెళ్ళి చెప్పారు. ఈ లోపల అది పట్టుకొని బయలుదేరబోతున్న సమయంలో ఇంద్రుడు వచ్చాడు వజ్రాయుధాన్ని తీసుకొని. ఆ వజ్రాయుధాన్ని తీసుకొని ఇంద్రుడు ఆయన మీదకు వదిలేటప్పటికే అది వజ్రాయుధం కదా, తననేం చేయలేదు. ఏమీ చేయలేకపోయినా వజ్రాయుధం యొక్క గౌరవం కాపాడాలని ఒక రెక్క అలా వదిలేట, ఒక ఈక. అందుకే అప్పటి నుంచే ఒక సామెత వచ్చింది, ఈక కూడా పీకలేవు అంటుంటారు చూడండి. ఈ సామెతలన్నీ వాటి నుంచే వచ్చాయి. ఆ ఈక రాలిపడింది ఏమండి. అలా వచ్చినటువంటిది సరే, మొత్తం మీద ఆహారం అయింది కదా. ఈ గరుత్మంతుడు కోపంతో ఇది చేస్తే ఈక పడింది. సరే, ఇతను వెళ్ళిపోతున్నప్పుడు ఇంద్రుడు అన్నట్ట, ఇతని నా వజ్రాయుధం కూడా ఏమీ చేయలేకపోతుంది, ఇది మహాపరాక్రమం. అసలు ఆయన వచ్చేటప్పుడు ఆ రెక్కల గాలికే స్వర్గం అంతా ఊగిపోయింది, దానికే కంగారు పడిపోయాడు ముందు. అసలు ఏమిటి, ఏదో పెద్ద ఉపద్రవం రాబోతున్నది అని అనుకొని పరిగెట్టుకుంటూ వస్తే గరుత్మంతుడు. అప్పుడు తెలుసుకున్నాడు గరుత్మంతుడి యొక్క శక్తి ఏమిటని తెలుసుకొని వెంటనే ఇతనితో స్నేహం చేశాడు. నేను నీతో స్నేహం చేస్తాను, మన ఇద్దరం ఇవాళ నుంచి స్నేహితులం, నువ్వు కోరుకో, నీకు ఏదైనా వరం కావాలంటే కోరుకో, నీ ఫలాన్ని చూసి నేను చాలా సంతోషిస్తున్నాను అన్నాడు ఇంద్రుడు. అప్పుడు అతను కోరేట, నాకు సర్పాలు ఆహారం కావాలి. వాళ్ళు ఇంత ఏడిపించారు కదా, ఏడిపించినందుకు గాను నాకు సర్పాలు ఆహారం కావాలి అని వరం కోరాడు. ఇంద్రుడు తథాస్తు అన్నాడు. అందుకని ఇతనికి సర్పాలు ఆహారం అయ్యాయి. సరే, అప్పుడు వెంటనే అతను తీసుకుని వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఇంద్రుడు అన్నట్ట, నువ్వు ఎవరి కోసం తీసుకెళ్తున్నావు? నా కోసం కాదన్నాడు. మరెవరి కోసం అన్నాడు. అంటే నా సోదరులు ఉన్నారు, కద్రువ సంతానం సర్పాలు, వాళ్ళు నన్ను ఇట్లా అడిగారు, మాకు దాస్యం ఉన్నది, దాస్య విముక్తి పొందాలి అంటే ఈ అమృతాన్ని తీసుకురమ్మన్నారు, అందుకని తీసుకుని వెళుతున్నాను వాళ్ళ కోసం అన్నాడు. ఇంద్రుడు అన్నట్ట, నువ్వు సర్పాలకి పోస్తున్నావు, అది వాళ్ళు దుర్మార్గులు కదా, ఏదో పాముకి పాలు పోసినట్టుగా అనేటువంటిది అదే అనమాట. పాముకి అమృతం పోస్తున్నావు నువ్వు, అమృతం కనుక పోసావంటే వాళ్ళు అమరులు అవుతారు, దుష్టులు అమరులు అయ్యారు అంటే లోకం అంతా సర్వనాశనం అయిపోతుంది కదా, మరి నువ్వు ఆలోచించలేదా గరుడా అన్నారు. సరే, నన్ను ఏం చేయమంటావు? మరి నాకు ఉన్నటువంటి దాస్య విముక్తి కావాలంటే ఇది ఒక్కటే ఉపాయం. అయితే ఒక పని చేయి, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పెట్టు అని ఉపాయం చెప్పి పంపించాడు.
సరే ఈయన తీసుకెళ్ళాడు. ఆ తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి పెట్టాడు. సరే ఆ తీసుకొని వెళ్ళేటప్పుడే ఒక చోట ఎక్కడో కొద్దిగా సంధ్యావందనాది క్రియలకో దేనికో దింపినప్పుడు ఇది ఉంది కదా, ఇది మన త్రివేణి సంగమం. ఆ త్రివేణి సంగమ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక చోట దింపి ఆయన ఏదో కార్యక్రమం చేసుకోవడానికి వచ్చి మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతూ ఉన్న సమయంలో పడినటువంటి ఒక చుక్క అక్కడ పడింది అని, ఆ అమృతం పడినటువంటి ప్రాంతం అని, అందువల్లనే కుంభమేళ అని వచ్చింది. కుంభం పెట్టబడి వెళ్ళింది కనుక అక్కడ ఆ రోజుని పురస్కరించుకొని మేళా జరుగుతుంది, కుంభమేళ అని. అదిగో అది తీసుకొని వెళ్ళిపోయాడు. అలా తీసుకొని వెళ్ళిపోయినటువంటి తాను తీసుకెళ్ళి వాళ్ళ మధ్యలో పెట్టిన తర్వాత అబ్బో అమృతం వచ్చిందని పరమానంద పడిపోయారు. సర్పాలన్నీ తోకల మీద ఆడినైట, ఆడి చాలా ఆనందపడ్డాయిట. చివరికి ఇతను అన్నట్ట, మరి మీరు పక్కన వచ్చి ముట్టుకోవడానికి లేదు, మీరందరూ స్నానాలు చేసి రండి అన్నట్టు. అదంతా ఇంద్రుడు చెప్పిన ప్లాన్. సరే మొత్తం మీద వెళ్ళారు. వీళ్ళందరూ కూడాను ఆనందపడిపోయి స్నానాలు చేసి వద్దామని చెప్పి వెళ్ళిపోయారు. శుచిగా రావడానికి వెళ్ళారు. వీళ్ళు ఎప్పుడైతే అట్లా వెళ్ళిపోయారో అందరూ కూడా వెంటనే దేవతలు దాన్ని పట్టుకెళ్ళిపోయారు, ఆ కుంభాన్ని. ఈయన తీసుకురాగానే అమృతం వచ్చింది అనగానే, అమ్మా మాకున్నటువంటి దాస్యం విముక్తులం అయ్యామా అన్నది. నువ్వు అమృతం తెచ్చావు కదా నాయన, నీ దాస్య విముక్తి అయిపోయింది అన్నది కద్రువ. ఎప్పుడైతే దాస్య విముక్తి అయిపోయింది అని ఆ నోట్లోంచి మాట వచ్చిందో అప్పుడు చెప్పాట, మీరందరూ వెళ్ళి స్నానాలు చేసి రండి, శుచిగా రండి అని. అప్పుడు వాళ్ళందరూ వచ్చారట. చివరికి వచ్చేటప్పటికి ఇక్కడ లేదు, కుంభం లేదు. ఏమైపోయింది కుంభం, ఏమైపోయింది అని ఎవరో పట్టుకెళ్ళిపోయారు, దేవతలు తీసుకెళ్ళిపోయారు. అలా అయిపోయింది. చివరికి వీళ్ళందరూ ఆయన చేతుల్లో మృత్యువు రాసి ఉంది. ఆయన వరం అది కోరుకున్నాడు. అందుకని ఈ రమణక ద్వీపంలో వీళ్ళు ఉంటే వీళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళందరినీ తినటం ప్రారంభించాడు. సర్పాలు నివసిస్తున్నటువంటి సర్పభక్షకుడైనటువంటి గరుత్మంతుడు భక్షిస్తూ ఉండేటప్పటికీ సర్పాలన్నీ కూడాను ప్రార్థించినాయిట, మహాప్రభు నువ్వు ఇలా రోజు రోజు మమ్మల్ని తినేస్తే మా సర్ప జాతంతా నాశనం అయిపోతుంది కదా, మరి నీకు ఏదైనా ఒక వరం ఇవ్వు, నీకు మేమందరం ఆహారాన్ని సమకూరుస్తాం, నెలకొక్కసారి మేమందరం కూడాను అద్భుతంగా నీకు సుధాన్నాన్ని వనస్పతుల్ని అన్నిటినీ బలిగా మేము సమర్పించుకుంటాం, మమ్మల్ని చంపకు అన్నట్టు. అప్పుడు గరుత్మంతుడు అన్నట్ట, సరే అయితే నేను అంగీకరిస్తున్నాను, కానీ ఒక సర్పంతో పాటుగా నాకు ఇవ్వాలి అన్నింటినీ, ఏదో ఒక సర్పాన్ని నాకు ఆహారంగా ఇవ్వాలి బలిగా అంటే సరే అన్నారు. అలా అన్నటువంటి వాళ్ళకి రోజు అదే ఈ నెల వాళ్ళు చేస్తున్నారు. ఆ సమయానికి వచ్చి ఈయన బలి స్వీకరిస్తున్నాడు, దాంతోపాటు ఒక సర్పాన్ని కూడా చంపుతూ వెళ్తున్నాడు. ఇలా వెళుతూ ఉండగా ఒక రోజున బలికి కాళీయుడి యొక్క వంతు వచ్చింది, కాళీయ సర్పం యొక్క వంతు వచ్చింది. అక్కడే ఉంటున్నాడు కదా రమణక ద్వీపంలో. ఆ ద్వీపంలో ఉంటున్నటువంటి అతనికి బలికి వచ్చేటప్పటికే వీడు మహాహంకారి, వాడికి నేను బలి అయ్యేదేంటి అని ఆ బలి కోసం ఏర్పాటు చేసినవన్నీ కూడా వీడి తినేశాడు, ఈ కాళీయుడే తినేశాడు. బలి కోసం ఏర్పాటు చేసినవన్నీ కూడా వీడు తినేసేసి ఇంకా నేను అతనికి బలి కాను అని భీష్మించి కూర్చున్నాడు. గరుత్మంతుడు వచ్చాడు, ఏది నాకు పెట్టాలనుకున్నటువంటి ఆహారం ఏదన్నాడు. అంటే అప్పుడు చెప్పారు, ఈ కాళీయుడే ఈసారి బలి కనుక ఇతనే తినేశాడు మొత్తం అంతా కూడాను నీకు లేకుండా. అప్పుడు విపరీతమైనటువంటి కోపం వచ్చిందట గరుత్మంతుడికి. ఆ కోపంతో ఒక్క తన్ను తన్నట్టు అతన్ని గరుత్మంతుడు కాళీయుడిని ఒక్క తన్ను తన్నేటప్పటికీ ఆ దెబ్బకి కాళీయుడు మూర్చిపోయాడు. కొంచెం సేపటికి తిరిగి లేచాట, లేచి తన కోరలతోటి గరుత్మంతుడిని కాటు వేశాట, నోటితో కొరికేట బాబు. అప్పుడు ఇంకా తీవ్రమైన కోపం వచ్చిందట గరుత్మంతుడికి. అప్పుడు వెంటనే అతన్ని పట్టుకొని ముక్కుతోటి పట్టుకొని ఆ సర్పాన్ని పైకి లాగాడు. పట్టి పైకి ఎగురుతూ ఉన్నట్ట చాలా ఎత్తు నుంచి కాళీయుడిని కింద పడేయడానికి ప్రయత్నం చేశాడు, పడేశాడు. ఎప్పుడైతే అతను పడుతున్నాడో ఆ పడేటప్పుడు ఈ కాళీయుడు గరుత్మంతుడిని పట్టి లాగేట బాబు, రెక్క పట్టుకొని అలా పట్టుకుని లాగుతున్నాడు. లాగుతూ ఉంటే 2 ఈకలు ఊడిపడ్డాయిట. ఆ ఈకల్లో ఒక ఈక
కపింజలం అనేటువంటి పక్షిగా మారిందిట. ఇంకో ఈక నీలకంఠం అని చెప్పబడేటువంటి పక్షిగా మారిపోయింది. అలా పడిపోతూ పడిపోతూ పక్షులు అయిపోయి ఎగిరిపోయినాయి. అందుకని ఈ కపింజలం కానీ నీలకంఠం కానీ ఉండేటువంటి పక్షులు ఏవైతే ఉంటాయో ఈ పక్షుల్ని కనుక చూస్తే మానవులకి సకల శుభాలు జరుగుతాయి అని అన్నారు. ఈ విధంగా గరుత్మంతుడి నుంచి తప్పించుకున్నాడు కాళీయుడు. సకల లోకాలు కూడాను తిరిగి 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 అతని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడాను అతనికి ఈ గరుత్మంతుడు వెంబడిస్తున్నాడు. అప్పుడు ఇంకా ఏం చేయాలో అర్థం కాక చిట్ట చివరికి ఆదిశేషుడిని ఆశ్రయించాడు ఈ కాళీయుడు. ఆదిశేషుడి దగ్గరికి వెళ్ళి ఆదిశేషుడిని ప్రార్థించాడు, శరణాగతి చేశాడు. మహాప్రభు, ఇదిగో గరుత్మంతుడు నన్ను చంపుతున్నాడయ్యా, నేను ఎట్లా అయినా నువ్వు రక్షించాలని. అప్పుడు అతనికి అభయప్రదానం చేసి ఆ శేషుడు ఇతనికి ఉపాయం చెప్పాట. ఏమని? నువ్వు వెళ్ళు, ఇక్కడి నుంచి బయలుదేరి యమునా జలాల్లో చేరు. నువ్వు యమునా జలాల్లో చేరితే నీ జీవితం బాగుంటుందన్నాడు. ఈ ప్రపంచంలో కాదు, ఈ లోకాలన్నీ తిరుగుతున్నాను, దిక్కులేదు, ఎక్కడికొచ్చినా ఇతను వచ్చేస్తున్నాడు, ఇంకా యమునా నదిలోకి ఎందుకు రాడన్నాడు. అక్కడ ఉంటే మాత్రం నా ప్రాణం ఎలా బతుకుతుందన్నాడు. అంటే అప్పుడు చెప్పాడు, యమునా నది జలాల్లోకి గరుత్మంతుడు రాలేడు. ఎందుకు రాలేడు అంటే సౌభరి అనేటువంటి ఒక మహర్షి ఉన్నాడు. ఆ సౌభరి అనేటువంటి మహర్షి ఈ బృందారణ్యంలో తపస్సు చేసుకునేవాడు. ఆ చేసుకునేటప్పుడు ఈ నదీ జలాల్లో ఉండి వర్షాకాలంలో తపస్సు చేశాడు. మనం సౌభరి చరిత్ర కూడా చెప్పుకున్నాం. అతను చేస్తూ ఉన్నప్పుడు ఒక మత్స్య కుటుంబం మొత్తం అంతా కూడాను పిల్లలతో సహా అక్కడ తిరుగుతూ ఉండేది. అనుకోకుండా చాలా ఆప్యాయంగా ప్రేమతోటి ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటే ఈయన మనసులో గృహస్థు కావాలనే కోరిక వాటిని చూసి కలిగిందిట. అప్పుడు మాంధాత చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు. అక్కడికి వెళ్ళి అక్కడ ఆయనకు ఉన్నటువంటి కన్యల్ని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత సౌభరి జలాల్లోనే ఉంటూ ఉన్నాడు. అక్కడే ఆ తీరంలోనే జీవనం సాగిస్తున్నప్పుడు ఒకసారి ఈ ఉన్నటువంటి జలాల్లో ఈ చేపలన్నిటినీ, ఈ ఫ్యామిలీ ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా వచ్చి తినేసేట పట్టుకొని. ఎప్పుడైతే వచ్చి వీటన్నిటినీ తిన్నాడో తన యొక్క ఈ సంబంధించినటువంటి దీంట్లో అతనికి బాగా సంబంధం కలిగినటువంటి వాళ్ళు కదా, రోజు చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఇలా చంపేసేటప్పటికి చాలా బాధ కలిగిందిట. వెంటనే సౌభరి అతనికి శాపం పెట్టాట గరుత్మంతుడికి. ఎప్పుడైనా సరే ఈ జలాల్లోకి వచ్చిన ఈ జలాల్లో ఏవైనా చేపల్ని కానీ మొదలైనటువంటి వాటిని తిన్నా వెంటనే నీ తల 1000 ఒక్కలై చచ్చిపోతావు అని శపించేట సౌభరి మహర్షి. ఎవరిని? గరుత్మంతుడు. ఆ శాప భయం చేత ఈ జలాల దగ్గరికి రాడయా. అందువల్ల ఆ ఉన్నటువంటి యమునా నది ప్రాంతంలోకి నువ్వు వెళ్ళిపో, ఆ జలాల్లో జీవించు, స్వేచ్ఛగా ఆనందంగా నువ్వు జీవించగలుగుతావు, నీకు మరణ భయం ఉండదు అన్నాడు. అందువల్ల యమునా నదీ తీరంలో యమునా జలాల్లో ఉంటున్నాడు. అలా ఉంటున్నటువంటి వాడికి విముక్తి కలిగించాడు ఈయన. అలా ఉంటున్నటువంటి ఈయనకి విముక్తి కలిగించాడు. ఈయన వెళ్ళిపోయాడు రమణక ద్వీపానికి. ఆయన పడగల మీద ఆదిశేషుడి యొక్క పరమాత్మ యొక్క పాదాలు విందాలు ఉన్నాయి కనుక వెళ్ళిపోగలిగాడు. సరే, ఇంతకీ కాళీయ మర్దనం చేశాడు ఈయన, చంపలేదు, తమాషా. సరే, ఈ కాళీయ మర్దనంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అనేది ఒకసారి మనం చూద్దాం. మనం చెప్పుకున్నాం యమున అనేటువంటిది భక్తి. ఆ భక్తి తీరంలో ఇంద్రియాలు అనేటువంటివి విషంతో నిండి ఉండకూడదు ఎప్పుడూ కూడా. భక్తి జలాలు ఇంద్రియాల యొక్క విషంతో జీవించి కలుషితం కాకూడదు. అంటే భక్తుడికి ఇంద్రియ సుఖాల మీద లాలస అనేటువంటిది పెరగకూడదు అని అర్థం. భక్తి సముద్రంలోకి ఇవి రాకూడదంటే అర్థం ఏంటి? ఈ ఇంద్రియాల వల్ల వచ్చేటువంటి సుఖాలు ఏవైతే ఉంటాయో వాటి మీద లాలస పెరగకూడదు. ఆ లాలసే ఇక్కడ కాళీయ సర్పం. కాళీయ సర్పం లాలస, మనలో ఉండేటువంటి సుఖలాలస.
అది విషంతో, అంటే సుఖాలతోటి, సుఖమనే విషాలతోటి భక్తి అనేటువంటి యమునా జలాన్నంతటినీ కూడాను కలుషితం చేసేస్తుంది. అలా చేసేటువంటి దాంట్లో యథార్థంగా చెప్తే కాళీయుడికి ఎన్ని పడగలున్నాయి? 100. కానీ ఈ భక్తి జలాల్లో నివసించేటువంటి వాడి మనస్సుకి, మనస్సు అనే కాళీయుడికి ఎన్ని ఉన్నాయి? సంకల్పాలనేటువంటి పడగలు 1000 లక్షలు ఉన్నాయి, కోట్లు కూడా ఉన్నాయి. అందువల్ల పరమాత్మని మనం ఎప్పుడూ కూడా ప్రార్థించాలట, ఓ భగవంతుడా, నువ్వు కాళీయుడి యొక్క పడగల మీద నాట్యం చేసినట్టుగా నా హృదయం మీద, నా మనస్సు మీద కూడా, నా మనస్సు అనేటువంటి కాళీయుడి మీద కూడా నువ్వు నాట్యం చేసి ఈ నాట్యం ఆడటం వల్ల అతనికి ఎలాగైతే అహం అనేటువంటిది పూర్తిగా అణగదొక్కబడిందో అలాగే నువ్వు కూడా నన్ను మర్దించు, నా మనస్సుని మర్దించి నాలో ఉన్నటువంటి అహంకారం అని చెప్పబడేటువంటిది, దీనివల్ల వచ్చే సంకల్పాలు, కోరికలు మొదలైనటువంటి అన్నీ సర్వనాశనం చేయవయ్యా అని ప్రార్థించాలట. సహజంగా మనకు సామెత ఉంది లోకంలో, ఏమంటారు? తేలుకి కొండెలో, పాముకి కూరల్లో, మనిషికి నిలువెల్లా విషయం అంటారు. అందువల్ల కాళీయుడి కన్నా ఎక్కువ విషయం మనిషికే ఉన్నది. అందువల్ల కాళీయుడు పొందేటువంటి శిక్ష కన్నా ఎక్కువ శిక్ష మనుష్యే పొందుతాడు. అతనికి 100 పడగలే ఉన్నాయి, మనకి లక్షలు ఉన్నాయి. దానివల్ల వచ్చే పాపం కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని మన మనస్సుకి మనకి స్వాధీనం ఎప్పుడైతే చేసుకోగలుగుతామో, ఆ మనలో ఉండేటువంటి కామక్రోధాలు, విషయ వికారాలు, రాగద్వేషాలు అనేటువంటి ఈ విషమంతా కూడా సర్వనాశనం చేయమని పరమాత్మను ప్రార్థించాలి. ఇదే కాళీయ మర్దనం అని అంటాం మనం. ఆ మర్దనం చేస్తే గుణవర్ధనం అవుతుంది అని ఇందులో చెప్పబడింది. సరే, ఇంతకీ ఆయన్ని చంపలేదు ఎందుకు, వదిలేశాడు ఎందుకు అంటే, అహంకారాన్ని మర్దించి ఆయన మీద పాదముద్రలు ఉంచాడు. మనం కూడా మనస్సు అనేటువంటి కాళీయుడి మీద తాండవమాడి మా అహంకారాన్ని పోగొట్టాలి అని ఆయన చరణకమలాల్ని ప్రార్థిస్తున్నాం. మనిషినే చంపేస్తే అహంకారం ఎక్కడ పోతుంది? పోదు కదా. ఇప్పుడు మనం ఉన్నాం, మన శరీరాన్ని త్యాగం చేస్తాం, మళ్ళీ ఇంకో జన్మెత్తుతాం, ఈ అహంకారం అదే అనువర్తిస్తూ ఉంటుంది కదా. కనుక మనం చంపడం దీనికి పరిష్కారం కాదు. దీనికి పరిష్కారం ఏంటి? మర్దనం. అందువల్ల ఈ అహంకారం, విషయాలు అని చెప్పబడేటువంటి ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడాను మర్దించడం ప్రధానం. కనుక కృష్ణుడు మర్దించి వదిలిపెట్టేశాడు ప్రాణంతో. అది అన్నమాట దీంట్లో ఉన్నటువంటి ఒక రహస్యం. తర్వాత హ్రదం నుంచి బయటికి వచ్చేసాడు కృష్ణుడు. వీళ్ళందరికీ ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. గోపవాళ్ళందరికీ కూడా వెంటనే పరమానందంతో వెళ్ళి కృష్ణుడిని ఆలింగనం చేసుకున్నారు. యశోద, రోహిణి, నందుడు, గోపికలు, గోపబాలులు, చివరికి ఎండిపోయినటువంటి చెట్లతో సహా అందరూ కూడా కృష్ణుడిని చూసి పునర్జీవితులయ్యారు. మళ్ళీ బ్రతికిన వాళ్ళలాగా ఆనందాన్ని పొందారట. ఇక కృష్ణుడి యొక్క ప్రభావం తెలిసినటువంటి బలదేవుడు ఉన్నాడు. ఆయన కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆలింగనం చేసుకొని ఆయన్ని చూసి నవ్వేట. చాలా అనురాగంతో ఆ కృష్ణుడిని ఒళ్ళోకి తీసుకొని అతన్ని మాటిమాటికి ఆయన ముఖకమలాన్ని చూసేట, ఆనందించేట బలరాముడు. అప్పుడు ధేనువులు అంటే ఆవులు, వృషభాలు, దూడలు వాటితో సహా పరమానందాన్ని పొంది అంబారావం చేస్తూ అవన్నీ దూడలన్నీ కూడా తోకలు పైకెత్తుకొని గంతులేసినట కృష్ణుడిని చూసేప్పుడు. అప్పటిదాకా వాడిపోయి ఉన్నాయి వాటి ముఖాలు కృష్ణుడు కాళీయుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి. అలాంటివి ఇవన్నీ కూడా ఆనందంతో ఉన్నాయి. గురువులు, విప్రులు భార్యలతో పాటుగా వచ్చారు. కాళీయుడి చేత పట్టుబడి మళ్ళీ దొరికాడు, మా ప్రాణం మాకు వచ్చింది అని అనేక రకాల దానాలు చేసేట నందుడు బ్రాహ్మణులకి. మహాభాగ్యవతి అయినటువంటి యశోదాదేవి కూడా
పోగొట్టుకున్నటువంటి సంతానాన్ని తిరిగి పొంది గట్టిగా ఆలింగనం చేసుకొని ఒళ్ళోకి తీసుకొని మాటి మాటికి ఆనందంతో ముద్దులు పెడుతూ ఆనందించిందిట, కన్నీటిని విడుస్తూ, కంటి వెంబడి నీరు కారుస్తూ. మా పిల్లవాడికే అనేక రకాల అనర్థాలు వస్తున్నాయి, ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది మా పిల్లవాడికి వస్తుందని దుఃఖపడ్డారట. సరే, అప్పుడు ఆకలి చేత బాగా పీడితులై ఉన్నారు వ్రజవాసులందరూ కూడా. చాలాసేపు అయిపోయింది కదా, వెళ్ళి అక్కడ నాట్యం చేసి ఇవన్నీ చేసి అతన్ని మదాన్ని పోగొట్టి ఇవన్నీ వచ్చేప్పటికి బాగా ఆలస్యం అయిపోయింది. రాత్రి కూడా అయిపోయింది, చీకటి పడిపోతుంది. ఆ సమయంలో బాగా ఆకలి వేస్తుంటే కృష్ణుడు వాళ్ళందరికీ కూడాను కావలసినటువంటి ఆహారాన్ని, పండ్లు అవన్నీ కూడా తెచ్చి ఇచ్చేట. ఆ ధేనువులు అన్నీ కూడాను ఆ రోజు రాత్రి ఆ కాళింది నదీ తీరంలోనే విశ్రాంతి తీసుకున్నారట, వెళ్ళడానికి లేదు. అందువల్ల ఆ నదీ తీరంలోనే ఉన్నారట. మంచి ఎండాకాలం అది. మంచి ఎండాకాలంలో వీళ్ళకి మధ్యరాత్రి సమయంలో ఆ ఎండిపోయి ఉన్నది వనం అంతా కూడాను, ఎండాకాలం అవడం వల్ల ఆ వనంలో దావానలం వచ్చిందిట. పెద్ద దావానలం వచ్చి 4 వైపుల నుంచి కూడాను వ్రజవాసులందరినీ కూడాను చుట్టేసి దగ్ధం చేసే ప్రయత్నం చేస్తుంది, వచ్చేస్తుంది అంతా ఆవిడ. వెంటనే వీళ్ళందరూ చూశారు, అద్భుతమైనటువంటి ఆ దావానలాన్ని చూసి ఆ వేడికి సహించలేక తట్టుకోలేక పరిగెట్టుకుంటూ కృష్ణుడి దగ్గరకు వచ్చారు. ఆ కృష్ణుడిని ప్రార్థించారు, శరణాగతి చేశారు. మహాప్రభో, చూడు చూడు, అగ్ని విపరీతంగా వచ్చేస్తుంది, ఏం చేయాలి, మా బతుకేంటి అన్నారు బాబు. సరే, మమ్మల్ని ఆశ్రయించుకున్నటువంటి వారిని రక్షించే వ్యక్తి కనుక మేం పర్వాలేదు, మిమ్మల్ని కాపాడుతానని వాణ్ణి అన్నట్ట అభయం ఇచ్చి వెంటనే ఆ అగ్నినంతటినీ కూడాను తాను తాగేసేట. నోరు తెరిచేట, ఆ అగ్నంతా కూడాను అలాగా వచ్చి ధారలాగా నోట్లోకి వెళ్ళిపోయిందిట. ఈ శరణవేడ్డాన్ని చూసి రక్షించాలనుకున్నటువంటి ఆ స్వామి అలాగా అంతటిని తాగేసి ఆ రాత్రి వాళ్ళందరికీ సుఖాన్ని కలిగించి మళ్ళీ తెల్లవారిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. సరే, ఇక ప్రళంబాసురుడు అనేటువంటి ఒక అసురుడు ఉన్నాడు. వాడి యొక్క చరిత్రని మనం సాయంత్రం చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణ. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ. ఇంకా రేపల్లెలోనే ఉన్నాడు కృష్ణుడు, మధురకు వెళ్ళలేదు. కానీ మధుర కృష్ణులా తయారు చేశారు. బృందావన కృష్ణుడు ఎలా ఉంటాడు? ఓ పచ్చని బట్ట
కట్టుకొని నడువు బట్ట కట్టుకొని ఆయనకి అన్ని పువ్వులు, గురువింద గింజలు, మాలలు అలాగా అన్నీ వేసుకొని ఒక వనాల్లో నివసించేటువంటి వ్యక్తిలాగా ఉంటాడు. వనమాలతోటి ఇలా ఉండడు. ఈయన రాజులాగా ఉన్నాడు. కనుక ఇప్పటి నుంచే తొందర అయిపోయింది. ఇంకా మనం బృందావనంలోనే ఉండాలనిపిస్తుంది. అమ్మ కనిపించట్లేదండి. మనం బృందావనంలోనే ఉండాలనిపిస్తుంది. అలాంటి కృష్ణుడిని మనం తయారు చేసుకోవాలి. సరే, జై గోవింద, జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.